అమ్మా, సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడారు. మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి. గౌతమ్ గారు, నేను ఇక్కడున్న విషయం మీకెలా తెలిసింది? ఇందాక మీకు ఫోన్ చేశానండి. అప్పుడు కాల్ లిఫ్ట్ అయ్యి మీ కేకలు వినిపించాయి. అది దీన్ని వదలండ్రా. మీకేదో జరిగిందని వెంటనే ఇక్కడికి వచ్చాను. థ్యాంక్స్ గౌతమ్ గారు, టైంకి వచ్చి అదితిని సేవ్ చేశారు. అయినా మీరు నాతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నారు కదా, ఏంటండి అది? అది ఇప్పుడు వద్దులేండి, తర్వాత ఎప్పుడైనా ప్రశాంతంగా చెప్తాను. అదితి, ఆర్ యు ఓకే? అదితి, నీకేం కాలేదు కదా? అదితి, పద వెళ్దాం. పెళ్లికి ఒప్పుకోకపోతే చంపేస్తాడేమో. ఆగండి, అదితికేం కాదు. మీరు అనవసరంగా ఏదేదో మాట్లాడి భయపెట్టకండి. అదితికి ఏమైనా అయితే మేము బ్రతకలేము. దేవుడున్నాడు వదినా, అదితిని క్షేమంగా ఇంటికి చేరుస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. అదిగో గౌతమ్ బాబు, అహల్యమ్మ ఆదిత్య అమ్మని తీసుకొస్తున్నారు. అదితి, అదితి, బేబీ, నీకేం కాలేదు కదా? ఆర్ యు ఆల్ రైట్? నథింగ్ టు వరీ మమ్, ఐఎమ్ ఫైన్. అదితి, అసలు ఫోన్ ఇంట్లో పెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ఇంతసేపు మేము ఎంతో టెన్షన్ పడ్డాం. అరే, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం. మీ ఇల్లంతా చిందరవందరగా ఉందంట. అసలు ఏం జరిగిందమ్మా? నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు విక్రాంత్ వచ్చి బలవంతంగా నన్ను గుడికి తీసుకువెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అంకుల్. అదే టైంలో గుడికి వెళ్ళిన నేను అది చూసి అదితిని కాపాడే ప్రయత్నం చేశాను. కూర్చోబెట్టాడు. అప్పుడే నాకు విషయం తెలిసి గుడికి వెళ్ళాను. ఆ పెళ్లి నాపి విక్రాంత్ని వాడిని తమ్ముడిని కొట్టి పోలీసులకు అప్పచెప్పి అదితిని తీసుకొచ్చాం. అసలెవడ్రా వాడు? ఎంత ధైర్యం ఉంటే అదితిని ఎత్తికెళ్లి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు? వాడిని అక్కడికక్కడికే చంపేయాల్సిందిరా, అనవసరంగా పోలీసులకు పట్టించావు. అవును బామ్మర్ది, అలాంటి వాళ్ళందరికీ బతికే అర్హత లేదు. అక్కడే చంపేసి ఉండాల్సిందే. రేయ్, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం తప్పు. అవును చెప్పాను. అయితే ఏంటి? అయితే ఏంటా? అన్నీ తెలిసి ఎలా మాట్లాడుతున్నావు అదితి? గౌతమ్ గారికి ఆల్రెడీ పెళ్ళయింది. భార్యగా నేనున్నాను. మాకు బాబు కూడా ఉన్నాడు. నువ్వు మధ్యలో వచ్చావే, అనవసరంగా మా జీవితాల్లోకి వచ్చావు. మీరు అనవసరంగా తన మీద నిందలు వేయకండి ఆంటీ. నాకు పెళ్ళై కొడుకున్నా మళ్ళీ మీ అమ్మాయి మా ఇంటి కోడలు కావాలని ఎలా అనుకున్నారు? ఈ విషయంలో తప్పు నాది కాదు, మీది. అవును,
ఒక్క మాటలో చెప్పాలంటే తప్పు మీదే యామిని గారు. మీరే అనవసరంగా అదితికి ఆశలు రేపారు, విక్రాంత్ ని నిర్లక్ష్యం చేశారు. అందుకే పరిస్థితి ఇంతవరకు వచ్చింది. ఏంటే మా అందరి ముందు అంత గట్టిగా మాట్లాడుతున్నావు? యామిని నిందిస్తున్నావు? అంత ధైర్యం వచ్చిందా నీకు? క్షమించండి బామ్మగారు, ఈ విషయంలో మీ తప్పు కూడా ఉంది. ఏం మాట్లాడుతున్నావే? మా నాన్నమ్మ తప్పు చేసిందంటున్నావా? అవును, బామ్మగారు ప్రతిసారి గౌతమ్ గారికి అదితినిచ్చి పెళ్లి చేస్తాను అని అనవసరంగా తన మనసులో లేనిపోని ఆశల్ని కల్పించారు. పెద్దవాళ్లే ఉండి కూడా ఆలోచించకుండా వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్లే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది. అంతేగాని ఈ విషయంలో గౌతమ్ గారి తప్పు ఏమాత్రం లేదు.